సాయి గీత స్వామి వద్దకు చేరిన వైనం, జీవనయానంపై సంభాషణ. అపర భక్తురాలు సాయి గీత. సాయిరాం రాజశ్రీ, నీకు కూడా తెలుసు కదా, వెతుకుతూనే ఉన్నాను భక్తుల కోసం అన్నారు స్వామి ఒకసారి. సాయిరాం సాత్విక, నిజమే. అయితే మరో సందర్భంలో భగవాన్ నేను గొప్ప భక్తురాల్ని కోల్పోయాను అని కూడా అన్నారు. ఆ భక్తురాలు మంచి జన్మ ఎత్తలేదు కాబట్టే మనుషుల్లో అలాంటి భక్తుల కోసం స్వామి ఎదురు చూశారు. స్వామి చేత గొప్ప భక్తురాలనిపించుకున్న సాయి గీత స్వామికి ఎంతో ప్రియమైన పెంపుడు ఏనుగు. ఆమె కథనే ఇప్పుడు సవివరంగా చెప్పుకుంటున్నాం. సాయి గీత 10 రోజుల ప్రాయంలోనే తల్లిని కోల్పోయింది. ఆమెను మన స్వామి అక్కున చేర్చుకున్నారు, ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఎంత ప్రేమ అంటే పసిప్రాయంలో ఉన్న సాయి గీతకు తేనెలో తమ వేళ్లను ముంచి నోటికందించేవారు, పాలు పట్టేవారు, పళ్ళు తినిపించేవారు. తూకీగా చెప్పాలంటే 1000 తల్లుల ప్రేమ కురిపించారు. అందుకే సాయి గీత స్వామి వద్ద గారాలు పోయేది. పళ్ళు నోటికి అందించాల్సిందే, తొండంతో తీసుకునేది కాదు. స్వామిని విడిచి క్షణం ఉండలేకపోయేది. తల్లి కనపడకపోతే పిల్ల అల్లల్లాడిపోవడం సహజమే కదా. ఒకసారి సాయి గీత స్టేడియంలో పచార్లు చేస్తోంది. అదే సమయంలో స్వామి బృందావన్ నుంచి ప్రశాంతి నిలయానికి తిరిగి వస్తున్నారు. కార్ స్టేడియం సమీపంలోకి వస్తుండగానే సాయి గీత స్వామి రాకను పసిగట్టింది. ఆ క్షణంలో తను ఒక ఏనుగునన్న సంగతే మర్చిపోయి స్టేడియం ఆ కొస నుంచి ఇవతలి కొసనున్న రోడ్డు వైపు లేడిలా పరిగెత్తింది. స్వామి అంటే అంత ప్రేమ. స్వామి ప్రేమ కూడా ఏమాత్రం తక్కువ కాదు. సాయి గీత పరిగెత్తుకు రావడం చూసి కారు ఆపి దిగారు. తను కూడా సాయి గీత కేసి పరిగెత్తారు. అది చూసి తీరాల్సిన అద్భుత దృశ్యం. సాయి గీత స్వామిని తొండంతో చుట్టేసి స్వామి ఎక్కడ వెళ్ళిపోతారో అన్నట్టు 2 కాళ్ల మధ్య దాచేసుకుని తన మూగ ప్రేమను వ్యక్తం చేసింది. తొండం నిమురుతూ తల మీద తడుతూ స్వామి సాయి గీతను దాదాపు 10-15 నిమిషాలు బుజ్జగించారు. పళ్ళు తినిపించి శాంతపరిచారు. నిర్మలమైన ప్రేమ వెల్లివిరిసే ఆ దృశ్యం చూసిన వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. తర్వాత ఒక రోజు ఆ దృశ్యాన్ని చూసిన హాస్టల్ పిల్లలతో స్వామి, నేను సాయి గీతను హాస్టల్ ఎదురుగా ఎందుకుంచానో తెలుసా? భక్తి అంటే ఏమిటో బోధించడానికి, దానికో ఉదాహరణ చూపడానికి. సాయి గీతకు నా పట్ల గల భక్తిలో అణువంత అలవరుచుకున్నా మీ జీవితాలు సార్థకమవుతాయి అని చెప్పారు. రాజశ్రీ, స్వామి ఒకసారి కొడైకెనాల్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కారాపి సాయి గీతను పలకరించారు. అప్పుడు సంతోషపడిన కొన్నాళ్ళకే బెంగతో దిగులుగా ఉండేది, ఏడ్చేది, అసహనంగా ఉండేది. స్వామి కొడైకెనాల్ నుంచి అర్ధాంతరంగా తిరిగి వచ్చేశారు. ఆశ్రమానికి రాకుండా తిన్నగా సాయిగీత షెడ్ వద్దకు వెళ్లారు. సాయిగీత శాంతించింది, స్వామి కూడా స్థిమితపడ్డారు. ఎలా తెలిసేదో ఏమో, స్వామి రాకపోకలు సాయి గీత ఇట్టే పసిగట్టేది. స్వామి సాయి కుల్వంత్ హాల్కు బయలుదేరగానే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయి గీత గేట్ వద్ద స్వామి దర్శనం కోసం తహతహలాడిపోయేది. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. సాయి గీతకు మొదట గోపురం గేట్ ఎదురుగా, ఇప్పుడు రాముల వారిన చోట ఒక షెడ్ నిర్మించారు. సాయి గీత ఒక రోజంతా ఓపిక పట్టి సిమెంట్ కాంక్రీట్తో కట్టిన ఆ షెడ్డును అవలీలగా కూల్చిపారేసింది. కారణం, ఆ షెడ్డు ప్రవేశద్వారం స్వామి ఉండే దక్షిణ దిశ వైపు కాక తూర్పు మొహంగా నిర్మించడమేనని స్వయంగా స్వామే చెప్పారు. తనకు స్వామికి మధ్య ఏ అడ్డంకి వచ్చినా సాయి గీత ఏమాత్రం భరించలేకపోయేది. సాత్విక, సాయి గీతకు స్వామి మీద ఎంత ప్రేమో ఈ సంఘటన చెప్తోంది. స్వామికి సాయి గీత పట్ల ప్రేమను తెలిపే మరో సంఘటన ఇప్పుడు నేను చెప్తాను. 1980లో హాస్టల్ విద్యార్థులు ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకున్నారు. దానిని ప్రారంభించమని స్వామిని కోరారు. తొలి బోని స్వామి చేయాలని వారి కోరిక. స్వామి ఏమి తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. స్వామి మాత్రం సాయి గీత కోసం ఒక తైలం కొన్నారు. స్వామి కూడా ఎప్పుడు సాయి గీత గురించి ఆలోచించేవారని చెప్పడానికి ఇది చాలు. ఆశ్రమంలో సాయి గీత లేనిదే ఏ కార్యక్రమం జరిగేది కాదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రథోత్సవం కానీ మరోటి కానీ ప్రతి కార్యక్రమానికి సాయి గీతను చక్కగా అలంకరించి తీసుకొచ్చేవారు. భారీ ఆకారం ఉన్న సాయి గీత బహు నెమ్మదస్తురాలు. అందువల్ల అందరు తనకు దగ్గరగా వెళ్ళగలిగేవారు. సాయి గీత సంరక్షకుడిగా కొన్నాళ్ళు ఒక యువకుడు ఉన్నాడు. అతను అప్పుడప్పుడు సాయి గీతను కొట్టేవాడు.
అయినా అతన్ని ఏమీ అనేది కాదు. ఒకసారి మాత్రం వెంటనే స్వామి వద్దకు పరిగెత్తింది. స్వామికి చెప్పుకుందేమో మరి. స్వామి అతన్ని మందలించారు. అసలు సాయిగీత మొదట్లో అతన్ని సంరక్షకుడిగా అంగీకరించలేదు. ఒకరోజు మందిరంలో స్వామి అతన్ని ఆశీర్వదించారు. ఆ తరువాతే సాయిగీత అతని సేవలను అంగీకరించింది. వావ్! సాయిగీతను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సాత్విక. ఆమె మనసు, దృష్టి ఎప్పుడూ స్వామి మీదే నిశ్చలంగా ఉండేవి. అలా భగవంతునిపై ఏకాగ్ర దృష్టి నిలిపితే కలిగే పరమానందం ఏమిటో సాయిగీత మనకు బోధిస్తోంది. స్వామి ప్రేమలో ఆమె ప్రాపంచికమైన అన్నిటి పట్ల వైరాగ్యం కూడా కలిగి ఉండేది. ఎప్పుడూ ప్రశాంత నిశ్శబ్ద వాతావరణాన్ని కోరుకునేదని ఆమె సంరక్షకుడు పెద్దిరెడ్డి గారు చెప్పారు. ఆమె దినచర్య కూడా ముచ్చటగా ఉండేది. స్నానం కాగానే విభూతి తిలకం పెట్టాల్సిందే, గడ్డలు గడ్డలుగా విభూతి తినిపించాల్సిందే. పొద్దున్నే మందిరం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసేది. గణేశుడికి మొక్కేది. ఎవరికీ హాని తలపట్టని సాధు అని ముందే చెప్పాను. అన్నీ సద్భక్తుల లక్షణాలే. సాయిగీత స్వామిలో ఐక్యమైనప్పుడు తను భక్తిలో అత్యున్నత స్థితిని సాధించిందని చెప్పి, సాయిగీతకు నా పట్ల గల అనన్య భక్తి గురించి మీరు విచారణ చేసి ఉత్కృష్టమైన ఆమె సుగుణాలలో కొన్నైనా అలవర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని దగ్గరకు తీసుకుని నాకు ప్రియమైన వారిగా భావిస్తాను. మీరంతకు మించి ఏమీ చేయనక్కర్లేదు అన్నారు భగవాన్. తత్వమసి అంటే ఏమిటో సాయిగీత జీవితాన్ని పరికిస్తే అర్థమవుతుంది. అహర్నిశం భగవంతుని ధ్యానంలో గడిపిన సాయిగీత కూడా లీల ప్రదర్శించడంలో ఆశ్చర్యమేముంది? సాయిగీత తన సంరక్షకుడు పెద్దిరెడ్డి గారితో మాట్లాడేదట. 2002-03లో ఒక రాత్రి పని ముగించుకొని వెళ్ళబోతుంటే మొదటిసారి ఒక మృదువైన గొంతు వినిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. మరోసారి ఆ గొంతు వినపడగానే ఆ గొంతు వినపడిన వైపు చూసి నిర్ఘాంతపోయాను. అక్కడ సాయిగీత లేదు, ఒక కాంతి పుంజం ఉంది. అక్కడి నుంచే మాటలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత చాలాసార్లు రాత్రివేళ నేను ఆ కాంతి పుంజం మాట్లాడడం విన్నాను అని చెప్పారు ఆయన. పసిబిడ్డగా ఆశ్రమంలో ప్రవేశించిన సాయిగీతపై మరణానంతరం అంతిమ సంస్కారాలు ముగిసే వరకు, ఆ తర్వాత కూడా భగవాన్ ఆ భక్తురాలిపై అంతులేని ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. బాధాకరమైన ఆ విషయాలు గుర్తు చేసుకోవడం ద్వారా మనం సాయిగీతకు నివాళి అర్పిద్దాం. దేహాన్ని వదిలేయడానికి 15 రోజుల ముందు నుంచే అంతిమయాత్రకు సిద్ధమవుతోందా అన్నట్టు సాయిగీత ఏ విధమైన ఆహారం ముట్టలేదు. అది యోగులు ప్రాయోపవేశం చేయడానికి గుర్తు చేస్తుంది. అంత్యక్షణాలలో స్వామి సాయిగీతను కళ్ళు తెరవమని కంట్లోకి చూశారు. తర్వాత ఒకరోజు విద్యార్థులతో, సాయిగీత నన్నే తలుచుకుంటోంది, నన్ను చూసింది. వెళ్తున్నావా బంగారు? సరే పోయిరా అన్నాను అని చెప్పారు. అలాగే తన దుఃఖం విచారం కాదని, తనకు అటువంటి భావోద్వేగాలు లేవని చెబుతూ అది వాత్సల్యమని వెల్లడించారు. స్వామి దగ్గరుండి గోతిలో చెరుకుగడ్డలు, ఆకులు, సాయిగీత ఇష్టంగా తినేవాటిని అందులో పర్పించారు. కుంకుమ, పసుపు జల్లించారు. పెద్దిరెడ్డిని వెంటబెట్టుకొని వెళ్ళి తన గదిలోనే భద్రపరిచే సాయిగీత ఆభరణాల మూటను తీసుకొచ్చారు. వాటిని సాయిగీతకు అలంకరించమని చెప్పారు. పెద్దిరెడ్డికి కొత్త బట్టలు ఇచ్చి కట్టుకోమన్నారు. సమాధి కార్యక్రమం స్వయంగా పర్యవేక్షించారు. ఎండ కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం 1 గంట వరకు అంతా అయ్యేదాకా అక్కడే ఉన్నారు. అపారమైన స్వామి ప్రేమకు తృప్తి లేదు. తిరిగి 11వ రోజున వచ్చి రకరకాల పళ్ళు సమాధి వద్ద ఉంచి వాటిని ప్రసాదంగా గోవులకు పంపించారు. సాయిగీతకు స్వామికి మధ్య ప్రేమానుబంధానికి ప్రత్యక్ష సాక్షి పెద్దిరెడ్డి గారు. ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఆయన కారు దిగుతూనే స్వామి కళ్ళు సాయిగీత కోసం వెతికాయి. జీవం లేకుండా పడి ఉన్న సాయిగీతను చూడగానే స్వామి నా చేతులు పట్టుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చారు. అంతవరకు ఉగ్గబెట్టుకొని ఉన్న నాకు కన్నీళ్ళు ఆగలేదు. గొప్ప భక్తురాల్ని కోల్పోయాము, నేను నా గొప్ప భక్తురాల్ని కోల్పోయాను అన్నారు భగవాన్. స్వామి మాటల్లో బాధ నన్ను విచలితుణ్ణి చేసింది. స్వామికి సాయిగీతన్నా, సాయిగీతకు స్వామన్నా ప్రేమని తెలుసు. కానీ ఆ ప్రేమ బంధం ఎంత బలమైందో అప్పుడే అర్థమైంది. భగవంతునితో భక్తుని యాత్ర ఆ విధంగా ముగిసింది. సాయిగీత చరిత్ర భాగవతమే. భాగవతం ఏ విధంగా భగవంతుని కథో ఆ విధంగానే భక్తుని కథ కూడా భాగవతమే అన్న స్వామి మాటలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తాయి. స్వామి ఆశించేటట్లు సాయిగీతకు స్వామి పట్ల గల ప్రేమలో, భక్తిలో లేశమంతైనా అలవర్చుకుని స్వామికి ప్రీతిపాత్రులం కావడానికి ప్రయత్నించడమే సాయిగీతకు ఘన నివాళి కాగలదు.
గొప్ప భక్తురాలని భగవంతుని మెప్పు పొందిన సాయిగీత కథ స్మరించుకొని మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరామ్.